మమ్మీ ఆ? జాగ్రత్త ఏంటే? మమ్మీ జాగ్రత్త. ఉండు. ఇక్కడ ఏం దయ్యాలు లేవు. ఆ? ఏమైంది మమ్మీ? డైలాగ్ ఫినిష్ చేయకుండా ఆగిపోయా. దయ్యాలు కిటికీ దగ్గర లేవే. నిన్ను చూసేసరికి భయపడి పారిపోయి ఉంటాయి. పారిపోలేదే. డైరెక్ట్ గా రూమ్ లోకి వచ్చాయి. ఏంటి రూమ్ లోకి వచ్చాయా? ఎక్కడ? ఒకసారి నీ రైట్ టర్నింగ్ ఇచ్చుకో. అరవద్దు, అరిస్తే కరుస్తా. నీ రక్తం జ్యూస్ తాగినట్టు తాగేస్తా. దయ్యాలు గారు మీరెవరండి? ఆధార్ కార్డు చూపించమంటావా? ఓటర్ ఐడి కార్డు చూపించమంటావా? శ్మశానంలో వెతుక్కో, అన్నీ అక్కడే ఉంటాయి. మమ్మీ శ్మశానం అంటున్నాడు. అసలు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకోసమే. మీరు బాగా తిని కండబట్టినట్టున్నారుగా. మీ కండల్ని కరకర నమిలేసి మీ రక్తం తాగేద్దామని వచ్చాం. మేమే తప్పు చేశాము. ఈ ఇంట్లో చేరి ఓ మంచి జంటని విడదీయాలని చూశారు. అది మాకు నచ్చలే. అందుకే నిజంగా మీరు దయ్యాలేనా? ఏ డౌటా? అయితే మీ కాళ్ళు చూపించండి. దేనికి? దయ్యాలకి కాళ్ళు వెనక్కి తిరుగుంటాయి. అవునా, కాళ్ళు చూపించాలా? అయితే ఇలా రా రా. తప్పు చేశాం, క్షమించండి. మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతామని చెప్పకుండా వేళ్ళు చూపించండి, కాళ్ళు చూపించండి అంటారా? బాయ్స్, లెట్స్ స్టార్ట్. ఏంటి ఫైటా? కాదు,
సాంగ్. కమ్ ఆన్ బాయ్స్, సింగ్ ఎ సాంగ్. తెల్లారేసరికల్లా వీళ్ళు మూటాముళ్ళు సర్దేసుకోవడం గ్యారంటీ గుణమా. పదండి వెళ్దాం. అంతేనా? ఏ నిర్మల, ఏంటి బ్యాగులు పట్టుకుని బయలుదేరారు? ఎక్కడికి? ఆ, ఆ, మా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఎందుకు? ఆంటీ. మీ ఇంటికా? ఇక్కడ మీకేం లోటొచ్చిందని? లోటొచ్చి కాదు, ఇక్కడుంటే పోతామని భయం వేసి పోతున్నాం. పోవడం ఏంటమ్మా? ఎందుకలా ఇద్దరు వణికిపోతున్నారు? రాత్రి దెయ్యాలు ఏమన్నా వచ్చాయేమో. తాతగారు, ఏంటి దెయ్యాలా? దెయ్యాలేంటి? ఆహా, అదే దయ్యాల్ని చూసిన వాళ్ళు ఎలా వణికిపోతారో అలా వణికిపోతున్నారు కదా, అందుకే తాతగారు అలా అన్నారమ్మా. ఆ, అంతే అంతే. ఏ దయ్యాలు లేవు, గియాలు లేవు. మన ఇంట్లోకి దయ్యాలు ఎందుకు వస్తాయి? హ, అవును, నువ్వుండగా వేరే దయ్యాలు ఎందుకు వస్తాయి? ఆ? ఆ, లేదక్క, రాత్రి మా గదిలోకి దయ్యాలు వచ్చాయి. పాట పాడి డాన్సులు కూడా చేశాయి. హా? మా కండలు కొరికేసి రక్తం తాగేస్తా అన్నాయి. అసలు ఆ దెయ్యాలు ఎలా ఉన్నాయి? 2 మేల్ దయ్యాలు, ఒక ఫీమేల్ దయ్యం. మేల్ దయ్యాలు కొంచెం కామెడీగానే ఉన్నాయి బాబు, కానీ ఆ ఫీమేల్ దయ్యమే కొంచెం వైలెంట్ గా ఉంది. దాని కొట్టుడు మామూలు కొట్టుడు కాదయ్యా. రెండు మేల్ దయ్యాలు, ఒక ఆడ దయ్యమా? శ్వేత, మీరిద్దరూ ఏమో కలగన్నట్టున్నారు. ఇంట్లో దెయ్యాలనేవి ఏమీ లేవు. ఉంటే మాకు కనపడాలి కదా. మాకెందుకు కనపడలేదు? అవి మీకెందుకు కనపడలేదో, మాకెందుకు కనిపించాయో, మాకెందుకు వార్నింగ్ ఇచ్చాయో మాకేం తెలీదమ్మా. మేం మాత్రం ఇక్కడ ఉండలేము. అది కాదే, నేను చెప్పేది విను కాస్త. నువ్వేమనుకోద్దే కామాక్షి, రాత్రి ఏదో మా టైం బాగుండి అవి మమ్మల్ని ప్రాణాలతో వదిలేశాయి. ఏం కాదులే అమ్మా, మేమందరం ఉన్నాం కదా. దేనికి? రేపు మేం పోయాక మా శవాల్ని చూడ్డానికా? అయ్యో,
ఇంకా వీళ్ళతో మాట్లాడి మమ్మీ పద వెళ్దాం. అది కాదు, అది కాదు. అమ్మ శ్వేత, లేదు నిర్మల, మళ్ళీ శ్వేత, మళ్ళీ అయ్యో, కలుస్తానే కావాలి. అయ్యో, ఈసారికి మమ్మీ వదిలేయ్. నిర్మల, నిర్మల. పోతున్నారండి. ఓ సడన్ గా ఈ దెయ్యాల గోలేంటే ఆశ్చర్యంగా ఉంది. నాకు కూడా ఆశ్చర్యంగా నాకు ఉందమ్మా. కూడా ఆశ్చర్యంగా ఉంది అత్తయ్య. తాతగారు పదండి. ఓయ్, అరే ఏంటండి ఆ దెయ్యాల డ్రామా ఎందుకు ఆడావు? డ్రామానా? నేను ఆడడం ఏంటండి? కవరింగ్ లొద్దు. ఆ, రాత్రికి రాత్రే వాళ్ళ గదుల్లోకి దెయ్యాలుగా నువ్వు, మీ తాత, ఆ బాబీగడ కదా వెళ్ళారు. ఎందుకు? ఎందుకంటే ఆ శ్వేత మీకు మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత ఏం చేసింది? ఏం చేసిందంటే అంటే నేను తాగిన సగం నీళ్ళు తను తాగింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. అబ్బా, ఫైనల్ గా ఏం చెప్పిందండి? ఆ, తన్ని నువ్వు ఈ ఇంట్లో నుంచి ఒక్కడు కూడా బయట పెట్టనివ్వలేవు అని చెప్పింది. ఆ, ఓ ఓ ఆ మాటకి నేను చాలా హర్ట్ అయ్యాను. ఓ హ్మ్. గుండమ్మ, వాళ్ళని ఇంట్లో నుంచి పంపడానికి దయ్యం నాటకం ఆడారా? హ, వాళ్ళని బయటికి పంపించి గెలిచాననుకుంటున్నావేమో, కానీ నిన్ను ఇప్పుడు ఇరికిస్తాను చూడు. నిన్ను ఎలా బయటికి పంపిస్తానో చూసుకో. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. ఈ టాబ్లెట్స్ ఇవ్వండి. తీసుకోండి మేడం. ఓ, ఇవి కాదు, సేమ్ మెడిసిన్స్ ఎక్స్పైరీ అయినవి కావాలి. ఎక్స్పైర్ అయిపోయినావా? దేనికి మేడం? అంటే ఫ్లోర్ క్లీనింగ్ కోసం రెడీ చేసిన బకెట్లో ఎక్స్పైరీ అయిపోయిన ఈ టాబ్లెట్స్ కలిపితే టైల్స్ అందంగా మెరుస్తాయంట. సో అందుకే. నిజంగానే మేడం? హా, లేకపోతే ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్స్ ఎవరైనా తీసుకుంటారా? వాటికి మనీ కూడా ఇస్తాను. ఇవి కూడా తీసుకో. హా, తీసుకోండి. ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్స్ వాడితే ఫ్లోర్ క్లీన్ అవుతుందా? ఇది తెలియక మా ఆవిడ ప్రతి నెల ఏవేవో లిక్విడ్లు కొని ఇంత పొడుగు బిల్లు చేస్తుంది. సరే, ముందు మెడిసిన్స్ ఇవ్వండి. ఇదిగోండి మేడం. సేమ్ కంపెనీ మేడం, కాకపోతే ఎక్స్పైర్ అయిపోయినవి. మేడం, ఇవి ఎంత బాగా పనిచేస్తాయో, ఎక్స్పైర్ అయిపోతే అంత డేంజర్. ఇంట్లో క్లీనింగ్లో వాడితే పర్వాలేదు, పొరపాటున ఎవరైనా నోట్లో వేసుకున్నారా అంతే సంగతులు. దానికి ఇంకా టైం ఉందిలేండి. థ్యాంక్ యూ. లోకేశ్వరి ఇక ఏ తప్పు చేసినా బాధ్యత నాది అని గుండమ్మ కొటేషన్. ఈ కొటేషన్తోనే నిన్ను కొడతాను చూడే. లోకి ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పే వెళ్తుంది కదా, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. అసలు ఏం పని అయి ఉంటుంది?
ఏమే ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? మన పగ తీర్చుకోవడానికి వెళ్ళాను నానమ్మ. నేను చేసిన తప్పుని బయటపెట్టి మా అత్తయ్యతోనూ మా ఆయనతోనూ నన్ను తిట్టించి ఈ ఇంట్లో నన్ను కీలు బొమ్మని చేసి ఆట ఆడుకుంటుంది కదా, దాని మీద ప్రతీకారంగా దాన్ని ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించే ఏర్పాట్లు చేయడానికి వచ్చా. ఉసే ఉసే, అసలే నీ టైం బాగోలేదే. నువ్వేమైనా కిరికిరి చేస్తే ఇదివరకంటే ఆ గుండమ్మ మీద కోపంతో మీ అత్తయ్య నిన్ను వెనకేసుకొచ్చేది. కానీ ఇప్పుడు దాని మీద కోపం కంటే నీ మీద మంటెక్కువ ఉంది మీ అత్తకి. ఈ టైంలో ఈ పగలు ప్రతీకారాలు అవసరమా నీకు? పాముని చంపితే పూర్తిగా చంపేయాలి నానమ్మా. ఒక్క దెబ్బ కొట్టి వదిలేస్తే ఊరుకుంటుందా? అదును చూసి పగ తీర్చుకుంటుంది. ఇప్పుడు నేను అంతే. అసలు ఏం చేయబోతున్నావే? ఈ ఇంటి పునాదిని కదిలించబోతున్నా. దాంతో మా అత్తయ్య గుండమ్మ మెడ పట్టుకుని బయటికి గెంటేలా చేయబోతున్నాను. నేను తప్పు చేస్తే అది ఆ గుండమ్మ మీద పడుతుంది కదా, అదే చెయ్యబోతున్నా. ఏం అర్థం కాకుండా మాట్లాడుతుంది. అసలు ఇది ఏం చేయబోతుంది? ఏవండి, ఎక్కడికి వెళ్తున్నారు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇంట్లో అందరికీ ఇష్టమని జీడిపప్పు ఉప్మా చేశాను, తిని వెళ్ళొచ్చు కదా. ఏంటి జీడిపప్పు ఉప్మా చేసావా? అసలు నిజంగానే చేసావు లోకే? తాతయ్య, నీకు వాసన రావడం లేదా? ఏంటి లోకేశ్వరి, ఇదివరకు ఏ పని చెప్పినా చేసేదానివి కాదు, ఇప్పుడు చెప్పకుండానే అన్ని పనులు చేసేస్తున్నావు. రోజులు మారే కదరా, దాంతో ట్రీట్మెంట్ మారింది, లోకి పద్ధతి మారింది. బాబీ, పాపం మీ ఆవిడ ఎంత కష్టపడి చేసింది టిఫిను. రా, చేసి వెళ్తూ గాని. కూర్చో. కష్టపడి చేసిందో పెట్టి మనల్ని కష్టపడేలా చేస్తుందో ఆ దేవుడిగా తెలియాలి. భయపడుకు తాతయ్య, ఈ మధ్య అన్నీ ఒక్కొక్కటి నేర్చుకుంటుంది కదా. మావయ్య, ఆ, టిఫిన్ చేయండి. అవును మావయ్య గారు, మీరు టిఫిన్ చేయడానికి ముందు టాబ్లెట్ వేసుకోవాలి కదా. అవునమ్మా. ఉండండి, నేను తీసుకొస్తాను. అక్క, మావయ్య గారి టాబ్లెట్స్ ఎక్కడా? మా రూమ్లో లెఫ్ట్ సైడ్ ర్యాక్లో ఉంటుంది. అక్కడే కదా? అక్కడే ఉంటుంది. సరే అయితే. నానా, ఎప్పుడు నా చిన్న కోడలు నన్ను పట్టించుకోదు అంటావు కదా, ఇప్పుడు చూడు లోకేశ్వరి ఎలా మారిపోయిందో. లోకేశ్వరి ఇలా పనులు చేసుకుంటూ పోతే కొన్నాళ్ళకి నిన్ను క్రాస్ అయిపోతుందే గుండమ్మ.